ఓకే. హాయ్ అండి, నేను మీ పుల్లూరు శివ. నేను చాలా రోజులు నా చిన్నప్పుడు వింటూ ఉంటాంటని రాళ్ళల్లో వజ్రాలు దొరుకుతాయి అని ప్రతి ఒక్కరూ వెతుక్కుంటూ వచ్చి రాళ్ళల్లో వెతికేవాళ్ళు. నేను ఇప్పుడు లైవ్లో ఫస్ట్ టైం నా లైఫ్లో ఎదురుగా చూశాను. చూడండి ఇక్కడ వీళ్ళంతా ఎంత కష్టపడతారో. బట్ కానీ ఏనా దొరికినాయా రాళ్ళు? ఏమన్నా ఎక్కడా రాళ్ళు లేవు, వజ్రాలు లేవు. ఇవన్నీ ఫేక్. ప్రతి ఒక్కరు చూడండి, నమ్మండి. ఇంత దూరం నుంచి వచ్చి ఇక్కడ రాత్రి అనక పగలనక వీళ్ళు వెతుకుతూ ఉన్నారు, కానీ ఒక్క వజ్రం లేదు, రాళ్ళు తప్పక రత్నాలు అయితే లేవు. ఆ రాళ్ళు ఉన్నాయా? ఇదంటండి, ఇది రాయి, ఇది వజ్రం అంటారు, ఇది రాయి. వాళ్ళు 2-3 రోజుల నుంచి వెతుకుతా అంటే ఈ రాయి దొరికింది. అర్థం చేసుకోండి, వజ్రాలు ఉండవు, వైపరాలు ఉండవు, ఏముండవు, ఉత్త రాళ్ళు తప్ప. దయచేసి ఇవన్నీ చూసి నమ్మి ఎవరు రావద్దు ఇక్కడికి. ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. మీరు సంపాదించుకుంది మీరే సంపాదించుకోండి, మీరే తినండి. ఊరికంటూ రాదు. నా మాట వినండి, ఓకేనా? బాయ్. చెప్పండి అన్న, ఎక్కడెక్కడ తిరిగినారు మీరు? జొన్నగిరి, వజ్రకరూరు, ఇంకోటి పగిట్రాయి, అన్ని తిరిగి వచ్చాం. ఈ నల్లరాళ్ళు తప్పితే ఏమి లేవు. ఎవరు రావద్దు, మాలాగా మోసపోవద్దు. వినండి, అందరు వినండి. పెద్ద ఆయన అన్ని ఏరియాలు తిరిగాడు, అన్ని చోట్ల వెతికాడు. రాత్రి అనక పగలనక ఫ్యామిలీని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి చూసుకొని, కానీ ఒక్క రాయి దొరకలే, ఆ నల్ల రాయి తప్ప. ఎవ్వరు రావద్దు, ఎవరు మోసపోవద్దు. ఈ వీడియో అన్న చూసి మారండి. మీకు మీరు సంపాదించుకోండి, మీరు ప్రశాంతంగా ఉండండి.